ప్రపంచ రక్త మజ్జ మార్పిడి అవగాహన మాసం సందర్భంగా హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ వారు శుక్రవారం కర్నూలులో విజయవంతంగా బ్లడ్ క్యాన్సర్లు మరియు బ్లడ్ డిజార్డర్స్ పై విజయం సాధించారు. బ్లడ్ క్యాన్సర్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ (BMT) సర్వైవర్స్ సమ్మిట్ ను కర్నూల్లో నిర్వహించారు. BMT తర్వాత ఈ రోగులు కూడా మనలాగే పూర్తిగా సాధారణ మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చని సీనియర్ హెమటాలజిస్ట్ BMT స్పెషలిస్ట్ డాక్టర్ గణేష్ జైషెత్వార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లడ్ క్యాన్సర్, ద్రవ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది రక్తం, ఎముక మజ్జ లేదా శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్. ఇందులో లుకేమియా, లింఫోమా మరియు మల్టిపుల్ మైలోమా వంటి వివిధ రకాల క్యాన్సర్లు ఉన్నాయి. రక్త క్యాన్సర్ ఏ వయస్సు, లింగం లేదా జాతి ప్రజలను ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో ప్రతి 7 సెకన్లకు ఒక కొత్త రక్త క్యాన్సర్ నిర్ధారణ అవుతుందని మరియు ప్రతి 20 సెకన్లకు బ్లడ్ క్యాన్సర్తో ఎవరైనా మరణిస్తుంటారని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన 54 ఏళ్ల పెద్దమనిషి రాముడు కాల్వ 4 సంవత్సరాల క్రితం ప్రాణాంతక రక్త క్యాన్సర్ అయినకి చికిత్స పూర్తి చేసి ఇప్పుడు పూర్తిగా నయమై ఆరోగ్యంగా ఉన్నారని, ప్రాణాపాయకరమైన బ్లడ్ క్యాన్సర్, లార్జ్ సెల్ లింఫోమాతో బాధపడుతున్న లీలావతి కూడా యశోద మెడికల్ సెంటర్ కర్నూలులో మన కర్నూలు జిల్లాలో ఈ బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి అవగాహన తీసి ఈ జబ్బులు ఎలా క్యూర్ అవుతాయి, క్యూర్ అయిన జనాలు ఎలా పూర్తిగా మనలాగా నార్మల్ అవుతారు, ఈ అన్ని అవేర్నెస్ పెంచడానికి మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యామండి. ముఖ్యంగా అన్ని మీడియా బంధువులకి ఈరోజు ఈ బిజీ షెడ్యూల్ నుంచి ఈరోజు మీరు వచ్చి టైం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మామూలుగా బ్లడ్ క్యాన్సర్స్ అంటే, క్యాన్సర్ అనగానే మనకు ఒక విపరీతమైన భయం ఉంటుంది. దాంట్లో బ్లడ్ క్యాన్సర్ అంటే అసలు పూర్తిగా నయం కాలేన జబ్బు. ఇలాంటి పేషెంట్స్ ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ట్రీట్మెంట్ అయ్యాక మనిషి పూర్తిగా ఎప్పుడు నార్మల్ కాడు, మంచం మీదనే పడుకొని ఉంటాడు, జీవితాంతం ఆరోగ్యం పూర్తిగా నార్మల్ కాదు అని ఒక అవగాహన ఉంది, రైట్? సో అది ఒక మిత్, రైట్? ఫ్యాక్ట్ ఏమిటి అంటే 2024లో బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% ఉన్నాయి. ఎటువంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నా కూడా. బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. సో ఈ అన్ని బ్లడ్ క్యాన్సర్కి మంచి ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్ ఈ బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యి ఇలాంటి పేషెంట్ మనలాగా నార్మల్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు 90% కింద ఎక్కువగా ఉంటాయి. సో 80% బ్లడ్ క్యాన్సర్కి బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అవసరం. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏం చేస్తాము, పేషెంట్కి దూషితమైన బోన్ మ్యారో మందుల ద్వారా మొత్తం నాశనం చేసి వాళ్ళకి సరైన జీన్, HLA జీన్ అని ఉంటాయి, ఆ జీన్ మ్యాచింగ్ డోనర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఫుల్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు, హాఫ్ జీన్ మ్యాచ్ ఉండొచ్చు. ఇట్లాంటి జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తిగా పరిష్కారం, క్యూర్ అయ్యే అవకాశాలు 90 to 95% ఉన్నాయట. మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాం. సక్సెస్ రేట్ 92%. అంటే 100లో 500 జనాల్లో ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్లో 92% పేషెంట్స్ సక్సెస్ అయి పూర్తిగా క్యూర్ అయ్యారు, రైట్? సో మన ముందు ఈరోజు మనం ఏదైతే చూస్తాం దాన్ని నమ్ముతాం కాబట్టి మన కర్నూలు జిల్లా నుంచి 2 పేషెంట్ని ఈరోజు మనం ముందు రిక్వెస్ట్ చేశాము. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చేసినా అది 6 years ముందు అయ్యేది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యి మనలాగా పూర్తిగా అమ్మ ఆరోగ్యవంతంగా అయ్యి మనలాగానే అన్ని ఇంట్లో పనులు చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంది, రైట్? సో క్యాన్సర్లో క్యూర్ అంటే ఏమిటి, రైట్? బ్లడ్ క్యాన్సర్లో 5 సంవత్సరం దాకా జబ్బు రాకుండా ఆ పేషెంట్
ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు. క్యూర్ అంటే ట్రీట్మెంట్ అయినా వెంబటినే అనరు. 5 సంవత్సరం దాకా జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం అయి మనిషి ఆరోగ్యవంతంగా ఉంటే దానికి క్యూర్ అంటారు. మేడం క్యూర్ అయ్యారు, 6 years దాటాయి కాబట్టి, రైట్? కర్నూలు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నాకు 21లో ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. కర్నూలులో డయాగ్నోసిస్ చేస్తే మీకు బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పినారు. మేము మా ఎస్ఐ ఫ్రెండు దస్తగిరి అని ఆయన భార్య సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ అయిందని తెలుసుకొని మేము ఆ దస్తగిరి ఎస్ఐ ద్వారా సార్ దగ్గరికి పోయినాం, హైదరాబాద్ యశోద హాస్పిటల్. సారు ట్రీట్మెంట్ అన్ని టెస్టింగ్ చేసి స్టార్ట్ చేసినారు. సారు చేయడం వల్ల నేను సక్సెస్ఫుల్గా బయటపడినాను.